నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. 50 కోట్ల రూపాయలు నువ్వు తీసుకో, నువ్వు ప్రశ్నించుకో అని చెప్పినారంట. మరి ప్రశ్నించడంట, ప్రశ్నించే నోరు గొంతు మూగపోయింది. ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ ని మరొకసారి టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. 2024 ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు, 3 పెళ్లిళ్లపైన విమర్శలు చేసేవారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కొత్త విమర్శ అందుకుంది వైసీపీ. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అలా ప్రశ్నించకుండా ఉండేందుకు నెలకు 50 కోట్ల రూపాయలు చంద్రబాబు ఇస్తున్నారని ఆరోపణలు మొదలుపెట్టింది. ప్రశ్నించే గొంతుకు ఎందుకు మోగపోయిందో చెప్పాలి. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబుతో కలిసి పవన్కు నెలకు 50 కోట్ల రూపాయలు ఇస్తున్నారట. 50 కోట్లు ఇస్తూ ఏం చేసినా ప్రశ్నించుకో అని అడిగారంట. అందుకే పవన్ నోరు మోగపోయిందట. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పవన్పై చేసిన కామెంట్లపై జన సైనికులు మండిపడుతున్నారు. స్వయంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్పై చేసిన విమర్శపైన చర్చ సాగుతుంది. పవన్ కళ్యాణ్ విషయంలో ఇన్నాళ్ళు వైసీపీ చూసి చూడనట్లుగా ఉంది. ఎక్కువగా చంద్రబాబు, లోకేష్ పైనే విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. కొంతమంది నేతలు పవన్ పై విమర్శలు చేయాల్సి వచ్చినా సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తొలిసారి పవన్ పైన కొత్త తరహా విమర్శ అందుకున్నారు. గతంలో పవన్కి దువ్వాడ మధ్య ఉన్న వైరం కూడా ఇలాంటి ఆరోపణలకు మరింత ఊతమిచ్చినట్టున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో పవన్ కళ్యాణ్ని ప్యాకేస్తారని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, దువ్వాడ శ్రీనివాస్, పేరి నాని వంటి వారు ఏపీ ఎన్నికలకు ముందు నుంచే పవన్ పైన విమర్శలు చేసేవారు. జగన్ అయితే దత్తపుత్రుడు అంటూ ఆరోపించేవారు. ఇప్పటి వరకు పవన్ పైన ఎవ్వరూ చేయని ఆరోపణ తాజాగా దువ్వాడ శ్రీనివాస్ చేయడంపై కూటమి నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన పవన్ ఎందుకు స్పందించటం లేదని దువ్వాడ ప్రశ్నించారు. గతంలో ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నిత్యం తన గళం విడిపించేవారని, కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా చంద్రబాబు వశమైనట్లుగా కనిపిస్తుందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదో మీరే అడగాలి అంటూ జనసేన శ్రేణులకు, ప్రజలకు దువ్వాడ పిలుపునివ్వటం హాట్ టాపిక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ స్వతంత్ర నాయకుడిగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని దువ్వాడ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాల్సిన పవన్ చంద్రబాబుతో చేతులు కలిపి తమ రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారని విమర్శించడంతో దువ్వాడను టార్గెట్ చేస్తున్నారు జన సైనికులు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పవన్పై చేసిన కామెంట్లపై జనసేన సైనికులు మండిపడిపోతున్నారు. తాను అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న దమ్ముగా మాట్లాడతానని, తాము అవినీతి అక్రమాలు చేసి ₹1 లంచం తీసుకుంటే ఆ వివరాలు బయటకు తీసి దమ్ముంటే లోపల వేయాలని దువ్వాడ శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఎప్పుడో పవన్ కళ్యాణ్కు చెప్పు చూపించినందుకు తనను ఇప్పుడు టార్గెట్ చేయడం ఏంటి అన్నారు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై టెక్కిలిలో కేసు నమోదయ్యాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగాను, ఆయన కుటుంబ సభ్యులపై దువ్వాడ శ్రీనివాస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలపైన చర్యలు తీసుకోవాలని టెక్కిల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. భార్య వాణి ఉండగా దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరితో తిరగడం వివాదాస్పదం అవుతుంది. దివ్యల మాదిరితో సన్నిహితం కారణంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చిక్కుల్లో పడ్డారు. దివ్యల మాదిరితో కలిసి ఈ ఏడాది వ్యాలంటైన్స్ డే సందర్భంగా చేసిన హడావుడి అయితే అంతా ఇంత కాదు. సోషల్ మీడియా వేదికగా మాదిరితో చట్టా పట్టాలేసుకుని తిరగటం, గిఫ్ట్లు ఇవ్వటం, హగ్గులిచ్చుకోవటం,
కలకాలం కలిసే ఉంటామని ప్రకటించడం దువ్వాడ్ను జనంలో పలుచన చేసింది. అంతేకాదు మాదిరితో కలిసి ఆయన వస్త్ర వ్యాపారం కూడా చేస్తున్నారు. తిరుమలలో ఫోటోషూట్ కూడా వివాదానికి కారణమైంది. దీనిపైన తిరుమలలో కూడా ఒక కేసు అయితే నమోదైంది. ఎమ్మెల్సీ అయి ఉండి ఇలా విచ్చలవిడిగా తిరగడం ఏంటని జన సైనికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాదిరితో వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి పవన్పై ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని జన సైనికులు, పవన్ అభిమానులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జనసేనను టార్గెట్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి భారీ నష్టం జరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. తాజాగా పవన్ కళ్యాణ్ వైసీపీ శ్రేణులకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. కూటమిలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలకు చెక్ పెట్టారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం ఒక సవాల్. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చాలామంది చాలా వ్యాఖ్యలు చేసినా ఎందుకు కలిసి ఉంటామని చెబుతున్నామంటే ఇది నా గురించో, చంద్రబాబు, లోకేష్ గురించో కాదు. మేము ప్రజల కోసం నిలబడి ఉన్నాం. కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే మాటిస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించి మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటామంటూ పవన్ చేసిన పంచ్ వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసినట్టున్నారు. బూతులు, గొడవలకు వైసీపీ పర్యాయపదంగా మారిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇన్నేళ్లు ఇలాంటి వారిని చంద్రబాబు ఎలా భరించారో ఆయనకు హ్యాట్స్ ఆఫ్ అంటూ పవన్ చేసిన ప్రసంగం కూటమి క్యాడర్కి ఊపునిచ్చింది. గత అనుభవాలు దృష్టిలో ఉన్నప్పటికీ మరోసారి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం ద్వారా వైసీపీ ఇమేజ్ మరింత డ్యామేజ్ కావడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్యాకేజెస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.